ఎక్కడి నుంచి శబ్దం వస్తుంది? గ్యారేజ్ నుంచి అనుకుంటా. గ్యారేజ్ లోకి దొంగ దూరాడు. తాళం పగలగట్టి మరీ లోపలికి వెళ్ళాడు సార్. చూసారా ఎలా పగిలిపోయిందో? సార్ శబ్దం విన్నారా? గ్యారేజ్ లో సేఫ్ పగల కొడుతున్నాడు. గ్యారేజ్ లోపల సేఫ్ ఎలా ఉంటుంది? మరి వాళ్ళు ఎవరైనా పెట్టారేమో సార్. ఎలా ఉంటుంది? మరి లోపల వాడు ఏం చేస్తున్నాడు సార్? ఎవడో కారు దొంగ అనుకుంటా. రేయ్, దొంగ అయితే కారుని అలా తీసుకెళ్లిపోయి ఉండేవాడుగా. పార్టులుగా దొంగిలించాలనుకున్నాడేమో. మీరు కాస్త బయటికి రప్పించండి, మిగతాది మేము చూసుకుంటాం. ఎవరది? జాగ్రత్త అండి, చేతులు ఏదైనా ఆయుధాలు ఉంటాయి. బయటికి రమ్మంటుంటే ఏంటనే కారు కిందకు దూరారు? మన కార్ని రిపేర్ చేద్దామని. చీకట్లో ఎవరైనా కార్ రిపేర్ చేస్తారా చెప్పు. కిందకి దూరినప్పుడు వెలుతురుంది, చీకటి అయినట్టు నాకు తెలియలేదు. నువ్వు రిపేర్ చేసిన చాలు, ఇక బయటికి రా. మన కారు సరే మనం వీడిని తీసుకెళ్లి పడుకోబెట్టు. రండన్నయ్య. స్పానర్ ఇవన్నీ ఎందుకు రా? మీ సచ్చిదానంద అన్నయ్యని నేనింతకు ముందే చూశాను. నేనింతకు ముందు చెప్పాను కదా, నేను ఊటీ స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక టెర్రరిస్ట్ గ్రూప్ నన్ను కిడ్నాప్ చేశారు. తర్వాత కమాండో గ్రూప్ వచ్చి నన్ను కాపాడింది అని. ఆ కమాండో గ్రూప్ లోనే మీ అన్నయ్య ఉండేవారు. నువ్వేం మాట్లాడుతున్నావు? ఖచ్చితంగా అలా జరిగుండదు. మన సచ్చి అన్న జైల్లో ఉన్నారు గత 24 ఏళ్లుగా. సార్ మీరేంటి సార్ వెనక నిలబడ్డారు? ముందుకెళ్ళండి, అందరూ వెనకలండి. ముందుకెళ్ళండి. అరే వెనక నిలబడి ఇలా క్యూను మార్చకూడదు. ముందొచ్చిన వాడు ముందు నించోవాలి, ఆలస్యంగా వచ్చిన వాడు వెనకాల నించోవాలి. మీరు వెళ్ళండి. ఎంతో మంచివాడు కదా, అందుకే ఫారెన్ లో వెళ్ళి చదువుకోమంటారు. అక్కడ లేబర్ కి ఓనర్ కి తేడా ఉండదు, అందరూ ఒకటే తెలుసా? సోషలిజం. వావ్. మన ఓనర్ తో కూర్చొని తినడమేనా సోషలిజం అంటే? మీరేం చేస్తున్నారన్నయ్య? అన్నయ్య, ముందు అది అక్కడ పెట్టి మీరు లోపలికి వెళ్ళండి. సర్వర్ లాగా క్యూలో నుంచి ఎందుకు తింటున్నారు? ముందు మీరు కూర్చోండి. గుడ్ మార్నింగ్ విష్ణు. గుడ్ మార్నింగ్ వందన. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ బాబు గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అన్నయ్య, మీరేమైనా స్కూల్ స్టూడెంటా ఇలా గుడ్ మార్నింగ్ చెప్తున్నారు? ఇక మీద ఎవ్వరు గుడ్ మార్నింగ్ చెప్పకూడదు. ఓకే? అన్నయ్య, నిన్న రాత్రి నుంచి తనలో ఒక చిన్న అనుమానం మొదలైంది. ఆ కరీబు మీరెప్పుడో తన్నే ఏదో టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి కాపాడారట. నన్ను రక్షించడానికే మనో వచ్చాడు, ఇంకా నేను ఇంకొకళ్ళలా రక్షించగలను? అయ్యో అయ్యో అయ్యో. అప్పుడే అయిపోయిందా? నాకు చాలు. నువ్వు తింటవా అయిపోయిందా? వందన, ఏం చేస్తున్నావు నువ్వు? ఈ గాయం ఎలా అయిందో తెలుసా మీకు? నన్ను కాపాడినప్పుడు అయిన గాయం ఇది.
చెప్పండి. నేనన్నది నిజమే అని చెప్పండి. అబద్ధం కాదు, అది నేనే. నేను చీకట్లో కూడా చూడగలనని తెలుసుకున్న జైలు అధికారులు నన్ను ఉపయోగించడం మొదలుపెట్టారు. ప్రతిరోజు రాత్రుళ్ళు నన్ను ఎక్కడికెక్కడికో తీసుకెళ్లేవారు. నన్ను బాగా ట్రైన్ చేశారు. నాతో పాటు ఎన్నో జైళ్లలో ఉన్న ఖైదీలు కూడా అక్కడ ఉన్నారు. ఆ కఠినమైన ట్రైనింగ్ లో ఏం చేయడానికైనా మేము సిద్ధమయ్యాం. అలా మమ్మల్ని పలు చోట్లకి తీసుకువెళ్ళాం. వాటిల్లో ఒకటే ఆ ఆపరేషన్.